హాయ్ అండి. మేమైతే నిన్న మాతృఛాయ అనాథ బాలుర ఆవాస్కి వెళ్ళాము. ఇది వచ్చేసి నూతక్కి దగ్గర ఉంది. తెనాలి నుంచి విజయవాడ వెళ్ళే రూట్లో రేవేంద్రపాడు పక్కన ఉంది నూతక్కి అనే ఊరు. ఇక్కడ వచ్చేసి ఓన్లీ బాయ్స్ ఉంటారు, 50 మెంబర్స్. సెకండ్ క్లాస్ నుంచి 10th వరకు ఉన్నారు. ఇది వచ్చేసి ఆఫీస్ రూము. మనం వెళ్ళేసి ఇక్కడ ఆఫీస్ రూమ్లో మనీ అనేది పే చేయాలి. మేము అన్నదానంకి వచ్చేసి 5000 పే చేసాము. సో ఇక్కడ పే చేసిన తర్వాత పిల్లలందరూ అదిగండి ట్యూషన్ నుండి డిన్నర్ చేయడానికి వస్తున్నారు. నైట్ 8కి. మార్నింగ్ అయితే పిల్లలు స్కూల్కి వెళ్తారు కదా, సో ఈవినింగ్ టైంలో రమ్మని చెప్తారు. పిల్లలు వచ్చిన తర్వాత మనము అమౌంట్ పే చేస్తాం కాబట్టి వాళ్ళే ఫుడ్ ప్రిపేర్ చేసి ఉంచుతారు. వాళ్ళే ఇప్పుడు వడ్డిస్తారు ఫుడ్ అయితే పిల్లలకి. ఫస్ట్ చిన్నపిల్లలు ఒక బ్యాచ్ కూర్చుంటారు, పెద్ద పిల్లలు వడ్డిస్తారు, తర్వాత నెక్స్ట్ ఇంకో బ్యాచ్ కూర్చుంటారు. ఇక్కడ వచ్చేసి మనం కూడా అక్కడే డిన్నర్ చేయాలి, వాళ్ళతో పాటు మనకు కూడా ఏర్పాటు చేస్తారు. నేనైతే తినలేదు, మా వారు తిన్నారు. సేమియా కేసరి, పులిహోర, ఇంకా కర్రీస్ కూడా మంచిగా చేస్తారు, బాగుంటుంది. ఇక్కడ మెయింటెనెన్స్ కూడా చాలా బాగా చేస్తారు. పిల్లలు కూడా చాలా డిసిప్లిన్గా ఉంటారు చాలా. ఇప్పుడు మనం ఫుడ్ పెట్టిన తర్వాత వచ్చేసి వాళ్ళు ప్రేయర్ అనేది చేస్తారు, ఒక 1 minute 2 minutes. ఫస్ట్ అయితే నేను బిస్కెట్ ప్యాకెట్స్ ఇస్తున్నాను. తర్వాత ప్రేయర్ చేసిన తర్వాత తినడం స్టార్ట్ చేస్తారు. కానీ ఇది వచ్చేసి పొలాల్లో ఉంటుంది. పొలాల్లో ఉండడం వల్ల ఇక్కడ చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. లోపల వచ్చేసి వైట్ గులాబీలు, రెడ్ గులాబీలు చెట్లు ఉన్నాయి, చాలా బాగున్నాయి గులాబీలు కూడా. ఇక్కడ పిల్లల డిసిప్లిన్ మాత్రం చాలా బాగా నచ్చింది. కానీ ఎవరికైనా మీకు కూడా ఫుడ్కి డొనేట్ చేయాలని ఉంటే ఇక్కడికి వెళ్ళి డొనేట్ చేయొచ్చు. ఇది నూతక్కి. చూడండి ఎంత చాలా డీసెంట్గా ఉంటారు అసలు పిల్లలైతే. కానీ పిల్లల్ని చూస్తుంటే ఎందుకో చాలా బాధగా అనిపిస్తుంది. ఒక్కో పిల్లల్ని చూస్తే కొంచెం హ్యాపీగా అనిపిస్తుంది. వీళ్ళకి ఫుడ్డే కాదు, మనం డొనేషన్ స్టడీస్కి డొనేట్ చేయొచ్చు, లేదంటే డ్రెస్సెస్ ఇవ్వచ్చు, ఇంకా చాలా విధాలుగా కూడా హెల్ప్ఫుల్గా ఉండొచ్చు, హెల్ప్ చేయొచ్చు. మీరు కూడా ఎవరైనా హెల్ప్ చేయాలనుకుంటే చేయొచ్చు. కానీ ఇక్కడే ఎందుకు చేస్తున్నామంటే మేము ఇంతకుముందు 1-2 సార్లు చేసున్నాము. మా పాప ఫస్ట్ బర్త్డేకి కూడా చేసాము. మళ్ళీ నెక్స్ట్ వచ్చేసి మా పాప చనిపోయిన రోజు ఉంది, ఆ రోజు కూడా చేద్దాం అనుకుంటున్నాము. నిన్నైతే అనుకోకుండా వెళ్ళాము. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా అనిపించింది నాకు, చాలా బాగుంటుంది. అసలు ఫ్లవర్స్ చూస్తుంటే చాలా బాగుంటుంది. అంత పొలాలు కదా, చాలా చల్లగా కూడా ఉంటుంది. ఇక్కడ వచ్చేసి పక్కనే పిల్లలకి స్టడీ రూమ్ ఉంటుంది. నాకైతే ఇంకా ఏం చెప్పాలి కూడా మాటలు రావట్లేదు ఇలా చూస్తుంటే. చాలా ఒకవైపు హ్యాపీగా అనిపిస్తుంది, ఒకవైపు బాధగా అనిపిస్తుంది. ఏంటి పిల్లలు ఇలా ఉంటున్నారు కదా అని అనిపిస్తుంది. ఇక్కడ ఇంకా పైన కూడా బిల్డింగ్ అది కడుతూ ఉన్నారు, పక్కన ఇసుక పోసి ఉంది. మెయింటెనెన్స్ అయితే చాలా బాగా చేస్తారు మెయింటెనెన్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. పిల్లలతో గ్రూప్ ఫోటో కూడా దిగాము. ఓకే, బాయ్.